నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. సార్ మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారు 'దేవర' మూవీ గురించి వాళ్ళ ఫ్యాన్స్‌కి ఏం చెప్పారంటే, 'దేవర' మూవీ ఎలా ఉండిద్దంటే కాలర్ ఎగరేసుకునేలా ఉండిద్ది అని అన్నారు. సో ఏంటంటే నా క్వెషన్ ఏంటంటే 'జనతా గ్యారేజ్' మూవీకి మించి ఉండిద్దా 'దేవర' అనే మూవీ? అసలు మధ్యలో 'జనతా గ్యారేజ్‌ని' తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు. వై? బికాస్ ఎన్టీఆర్ సినిమాలు దేనికదే ప్రత్యేకం. ఇంకా చెప్పాలి అంటే. 'జనతా గ్యారేజ్' అంటే అది కూడా ఒక సినిమా, హిట్ సినిమానే. బట్ అంత చెప్పాల్సిన అవసరం ఏం లేదు బేసికల్లీ. ఇంకా మాట్లాడుకుంటే 'ట్రిపుల్ ఆర్‌లో' ఆయన క్యారెక్టర్‌ని మించి ఉంటదా అని చెప్పుకోవచ్చు. వై? బికాస్ 'దేవర' అనేది ఒక ఐ మీన్ ఒక చిన్న ఐలాండ్. ఐలాండ్‌కి సంబంధించిన తండా మనుషులు. వాళ్ళ జీవిత శైలి వేరు. ఈవెన్ ఇందులో అయినా కొమరం భీమ్ క్యారెక్టర్ చేసినప్పటికి ఈయన కూడా అడవిలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక మనిషే కాబట్టి, ఇక్కడ ఈళ్ళు చెప్పిన అంశం ఏంటి అంటే ఇప్పుడు ఆ ఐలాండ్‌లో ఉన్న మనుషులకి భయం అంటే తెలీదు. హ్మ్. ఎవ్వరికీ అసలు భయం అంటే తెలీదు. చావంటే భయం లేదు. ఏమంటే కూడా భయం లేదు. కానీ ఒకటంటే వీళ్ళకి భయం. ఈయన భయం తెలియని మనుషులు ఒకరు చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి క్రూజ్ షిప్‌లు ఎళ్తుంటే ఆ తండా మీదుగా వీళ్ళు దాని మీద దాడి చేయడం మనం చూసాం. అంటే వీళ్ళు డెవలప్ అవ్వలేదు కానీ బయట మాత్రం పాశ్చాత్య దేశాల్లో నాగరికత డెవలప్ అయ్యింది. వై? బికాస్ క్రూజ్ షిప్‌లు ఎళ్తున్నాయి ఆ తండాకుండా. అప్పుడు వీళ్ళేదో పడి దోచుకుంటున్నారు. ఆ రకంగా చూసినప్పుడు ఆహ్, ప్రెజెంట్ జనరేషన్‌లోనే ఒక మూల తండాలో ఉన్నటువంటి మనుషులు వీళ్ళని కొంచెం క్రూరంగా చెప్పాడు. అండ్ అలాగే ఎన్టీఆర్ ఫైట్, లుక్ ఇవన్నీ చూసినా అవును. కూడా మోస్ట్‌లీ ఇప్పుడు 'సూర్య' 'కంగువ' సినిమాతో వస్తున్నాడు. హ్మ్. 'విక్రమ్' 'తంగలాన్'తో వస్తున్నాడు. ఒక్కొక్కరు ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకొని కొత్త కథలు సృష్టించుకొని వస్తున్నారు కదా! ఆ తరహాకు చెందినటువంటి 'దేవర'లా చూడొచ్చు. అండ్ మొన్న ఒక పెద్ద లుక్ రిలీజ్ అయింది. 'పెద్ద దేవర', 'చిన్న దేవర' ఇద్దరు ఉంటారు దీంట్లో అని. అండ్ 'పెద్ద దేవర'కి భార్యగా మరాఠీ అమ్మాయి ఆవిడ ఆల్రెడీ లీక్ చేసి పడేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 'జాన్వీ కపూర్' 'తంగం' అనే క్యారెక్టర్‌లో తను చేస్తుంది. సో, దీన్ని కొరటాల శివ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నాడు. అండ్ మోస్ట్‌లీ ఈ సినిమా నన్నడిగితే ఇప్పుడు 'పుష్ప 2' తర్వాత హ్మ్. మోస్ట్ అవైటింగ్ సినిమా ఏదన్నా ఉంది అంటే 'కల్కి' ఇలాంటి జాబితాల్లో 'దేవర' గూడా ఉంది. సో, 'దేవర'ని నన్నడిగితే ఆహ్, ఇప్పుడు 'పుష్ప' 2,000,00,00,000 టార్గెట్‌కెళ్తుంది. హ్మ్. 'దేవర' కూడా సేమ్ 2,000,00,00,000 టార్గెట్‌గానే వాళ్ళు దాన్ని రిలీజ్ చేస్తారేమో అన్నట్టుకు అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. సార్ ప్రీవియస్ మూవీ 'కొరటాల శివ' గారి ప్రీవియస్ మూవీ అది కొంచెం డిజాస్టర్ చేకూర్చింది. అది 'చిరంజీవి' గారు, 'రామ్ చరణ్' గారు ఆ మూవీలో ఉన్నారు. అండ్ నెక్స్ట్ 'దేవర' మూవీ సేమ్ ఆ సీక్వెన్స్‌లో ఉండిద్దా? లేకపోతే కంప్లీట్ ఒక డిఫరెంట్ ఒక నెక్స్ట్ లుక్‌లో ఒక హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉండిద్దా? రీచ్ ఎలా ఉండిద్ది? ఆడియన్స్‌కి సాటిస్ఫై చేయగలరా అంటారా 'కొరటాల శివ' గారు? 100% సాటిస్ఫై చేస్తాడు. ఎందుకంటే 'కొరటాల శివ' గారు ఓటమెరుగని డైరెక్టర్. హ్మ్. 'ఆచార్య' అనే సినిమా టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అన్నట్టుగా హ్మ్. ప్రతి అడ్డమైన గాడిద వచ్చి అందులో వేలు పెట్టి, ఉన్న మంచి కథని సర్వనాశనం చేసి, హ్మ్. ఆ ప్రొడ్యూసర్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి, హ్మ్. హ్మ్. ఆయనకేం తెలుసండి మేము చెప్పినట్టు చేయమనండి అని ఒక పావులా వాడుకున్నారు. హ్మ్. అది ఆఫ్‌కోర్స్ కొరటాల గారు ఆహ్, దాన్ని దిగమింగుకునే ప్రయత్నం చేసినటువంటి సినిమా 'దేవర' అని చెప్పుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ కొరటాల ఉన్న నిజాయితీ ఎన్టీఆర్ గారికి తెలుసు కాబట్టే హ్మ్. వాళ్ళు స్వీయ ప్రొడక్షన్‌లో ఈ సినిమాని లాంచ్ చేస్తున్నారు 'దేవర'. వీళ్ళు కూడా నిర్మాణంలో భాగస్వాములే ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా. సో, ఆ రకంగా చూసుకుంటే కొరటాలలో దమ్ముంది. హి ఈస్ ద ప్రూవెన్ డైరెక్టర్. అనవసరంగా ఇంతకుముందు ఏదో సినిమా చేశాడు గానీ, హ్మ్. చేయకుండా ఉండాల్సింది. ఆ పేరు పోయేది కాదు బేసిక్‌గా. వాళ్ళు గూడా మొత్తం చేయాల్సిన పెంటంతా చేసేసి, మొత్తం కొట్టాలే చేసాడు మాకు సంబంధం లేదని ఒక మాట అనేది వదిలిపెట్టారు. అది హ్మ్. గూడా భరించాడు మౌనంగా. ఆన్సర్ చెప్తాను నేను దేవరతో అని వెయిట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా చెప్తాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదైతే 'దేవర' మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవుతారంటారా 'కొరటాల శివ' గారు? ఆఫ్‌కోర్స్ 100% ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి కొరటాల శివ 100% రీచ్ అవుతాడు. ఎందుకంటే ఆహ్, కథను నమ్మి ఒక హీరో పనిజేయడం వేరు. అంత పెద్ద హీరో ఆహ్, ఆ కథని ప్రొడ్యూస్ చేయడం గూడా వేరు మళ్ళీ. హ్మ్. అయితే ఆయనకి అంటే ఇంకెంత నమ్మకం ఉందో. హీరోకి అంత నమ్మకం కల్పించాడు అంటే కొరట ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు. హ్మ్. సో, ఫాన్స్ ఆ హీరోనే నమ్మి డబ్బులు పెడుతున్నప్పుడు ఫాన్స్ నమ్మి ఓ రూపాయి టికెట్ కొనరా. 100% సక్సెస్ అవుతాడు అనే అనిపిస్తుంది అందరికి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.